లేకపోతే నా అనుభవం చెప్తున్నాను. నేను ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, కర్ణాటక నుంచి వచ్చిన పార్లమెంట్ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం నుంచి వచ్చిన వాడిని. రెండోసారి అందరినీ ఖండించి నన్ను కంటిన్యూ చేయలేదు. నా పని ఎవరో ఏదో చెప్పారని చెప్పి చేయలేదు. ఎటువంటి మహానుభావుడు అంటే 2009లో తిరిగి ఎలక్ట్ అయితే నన్ను పిలిచి నువ్వు చాలా పార్లమెంట్ బాగా చేసావని తెలిసింది, నీకు పొరపాటు జరిగిపోయినప్పుడు నీకు అన్యాయం జరిగింది, తిరిగి మళ్ళీ పార్లమెంట్ సభ్యుడికి పెడతానని ఫైల్ పట్టప్ చేయించిన మహానుభావుడు. అంటే వ్యవహారాల గురించి ఆచారాల గురించి మాట్లాడేవాడు అక్కడ ఉండాలి. పార్లమెంట్ సభ్యులు జీవితంలో ఒకసారి అవకాశం వస్తుంది చాలని చెప్పి ఇట్లా తమాషాలు పట్టడం కోసం, వ్యవహారాలు చేయడం కోసం, ఏదో మాట్లాడటం కోసం, టికెట్లు అందిస్తారని చెప్పడం కోసం 30 మంది వేస్తే 15 మంది ఉంటే 70 మంది అయితే ఉపయోగం లేని వాళ్ళు ఎంతమంది ఉంటే ఉపయోగమేమి? దేవస్థానం పరువు ఏమైపోయింది ఇవాళ. ఇన్నంటే ఈరోజు మీరు ప్రధాన పని ఉన్నారు, మీటింగ్లు పెట్టుకున్నారు, లేకపోతే ఈ కలహాల కాపురం కంటిన్యూ అవుతుందా? ఎదుగా అధికారికి వచ్చినా నేనే సర్వస్వం అనుకుంటాను. ఎప్పుడైతే గతంలో పనిచేసిన జేఈఓలు ఉండి గుడి మా గుప్పెట్లో పెట్టుకోవాలనే ఆలోచన వాళ్ళ కలిగి ఒక్కొక్క 10 ఏళ్లు పట్టున్నారో వచ్చిన ఇప్పుడున్న అధికారి కూడా గుడి మళ్ళీ నా చేతులు పెట్టుకోవాలని ఆలోచన చేస్తాడే తప్ప భక్తులకు వచ్చిన వాళ్ళకి ఏదైనా చేద్దాం. బ్రేక్లు 7,000 ఇచ్చాను, బ్రేక్లు 6,000 ఇచ్చాము, బ్రేక్లు 3,000 ఇచ్చాము. గతంలో ఎప్పుడు లేదే. బాలసుబ్రహ్మణ్యం 10 ఏళ్ల పాటు పనిచేసినా కూడా జేఈఓగా ఎవరిని ఎలా సాటిస్ఫై చేయాలో, ఎవరిని ముందుకు తీసుకెళ్లాలో, ఎవరికి చెప్పాలనో, ఎవరికి బ్రేక్ పెట్టినాడు 300 రూపాయలు ఇవ్వటమో, లేకపోతే శుభదం పంపించడమో, లేకపోతే సెల్లార్ పంపించడమో. అప్పుడు రకాలుగా ఏఐడి ఉండేది, ఎస్డిసేవ బ్రేక్ ఉండేది, కళ్యాణ చూ బ్రేక్ ఉండేది. ఏదో ఒక రకంగా వెళ్ళేవాళ్ళు ఎప్పుడో గారు బజారు పడే సందర్భం లేదు. మీడియాలోకి వచ్చే సందర్భం అసలు లేదు. బ్లాక్ మార్కెటింగ్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మీరెందుకు మీరు పెట్టి ఒక అధికారి వచ్చి L1 పెట్టండి, L2 పెట్టండి, L3 పెట్టండి, తర్వాత వచ్చిన ప్రియారిటీ పెట్టండి, ప్రోటోకాల్ పెట్టండి. ఉదయాస్తమ సేవ 1 కోటి రూపాయలు వచ్చండి. ఏంటండి ఇది? ఉదయాస్తమం చేయడం 1 కోటి రూపాయలు డబ్బులు కడితే సంవత్సరంలో పనిచేయడానికి. గత పార్లమెంట్ సభ్యుల్లో గత ప్రభుత్వంలో ఒక మూర్ఖుడు, ఒక దుర్మార్గుడు అధికారిగా చెప్పిన మాట. వ్యాపారం కోసం చేయడానికి మార్కెటింగ్ చేయటమా? కామన్ ఫిలిం రోడ్డు పైన పడుకునేది మీకు అందరూ కళ్ళలో కనిపించట్లేదా? మేము మీడియా మిత్రులు కొండపైన చూస్తున్నారు, రోడ్డు పైన ప్లాట్ఫామ్ పైన ఎక్కడ పడతారు, గుడికి వెళ్ళిపో కూడా వాళ్ళు జంపాలేసి పడుకుంటాడు. అదే వాళ్ళ కాటేజ్ కట్టలేదు. 2008లో కట్టిన కాటేజ్ ఈ రోజు ఒక్క కాటేజ్ కట్టలేదు. కానీ మనకు కావాల్సిన వాళ్ళకి మాత్రం పైన పెంట్ హౌస్ కూడా కట్టుబడిన 362 వాళ్ళు కంట్రోల్ ఇచ్చాం. దీన్ని ఎందుకు కట్టలేరు? గత ప్రభుత్వం చేసింది. నేను దీని గురించి మాట్లాడాను. అవన్నీ 300 మిగతా వాళ్ళకి 30 రోజులు అయితే, వీళ్ళు 360 రోజులు అయితే. వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు వచ్చారు 300 రోజులు ఇవ్వడమే కాకుండా పెంట్ హౌస్ వాళ్ళ కంట్రోల్ పెట్టుకోవడం. ఇక్కడ ఇంత ఏదో పోలింగ్ బూతులు పెట్టినట్టు 94 బూతులు పెట్టామని తిరుపతిలో అని చెప్పి వాటి పర్యవేక్షించాల్సిన ముఖ్యాధికారి కూర్చొని ప్లే గ్రౌండ్ కూర్చొని టెన్నిస్ బ్యాడ్మింటన్ అడుగుతున్నట్టే అంతకంటే దాన్ని అతను ఏమంటారు, అతని రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో, అవగాహన ఎంత ఉందో, బాధ్యత ఎంత ఉందో కూడా అతను తెలుసుకోవాలి. అతను మనసాక్షి చెప్పుకోవాలి. ఏ పెద్ద మనిషి అయితే చెప్పాడో ఇందులో పంది ఎక్కువ కలిపారని చెప్పాడో. ఇటువంటి సంఘటన జరుగుతోంది. ఇంతమంది 1000 మంది భక్తులు వస్తున్నారు. అక్కడ జరిగే ఏర్పాట్ల గురించి పర్యవేక్షించాల్సిన కొనిచ్చి నువ్వు వచ్చి ఎన్నిస్ ఆడుకుంటున్నావు అంటే నీకు ఆ బాధ్యత ఎంత ఉందో తెలుసు. అనవసరంగా బలెక్కినట్టు వేరే వాళ్ళు ఉన్నారు. ఆ బాధ్యతలు తీసుకోవాల్సిన తీసుకోకుండా వేరే వాళ్ళు చేస్తే బాధ్యత వాళ్ళు తప్పు 6 మంది సస్పెండ్ అవుతున్నారు. వింటానికి కానీ వెంకటేశ్వర భక్తులు వాడు నాలాంటి వాటికి కూడా ఎంత ఆవేదన చెందుతుంటే అంత ఆవేదన కలుగుతాను. ఎందుకో ఈ విధంగా జరుగుతుంది. ఇన్ని రకాలుగా జరుగుతుంటే గతంలో నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా వచ్చిన వ్యవహారాల జోలికి పోతండి, ఆచార వ్యవహారం చేయతండి. గతంలో కూడా మహాప్రకారం పెడుతూ అప్పుడున్న జేఈఓ డిసైడ్ చేసి మహాప్రకారంలో కళ్యాణ కట్ట కూడా అన్ని కళ్యాణ కట్ట, కోనేరు, పుష్కరిని అన్ని కూడా ఒకే ప్రకారానికి రావాలని చెప్పి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే ఆ భగవంతుడు ఆపించాడు. ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. ఇంకొక చైర్మన్ వచ్చి మొత్తం గుడినంతా నేను సొన్నమే చేస్తాను, కలియుగ శ్రీకృష్ణదేవరాయలు అనిపించుకుంటానని చెప్పి అనుకుంటే దాన్ని కూడా భగవంతుడు ఆపించాడు. ఆ బంగారం ఏమైందో తర్వాత ఏమైందో అది వేరే విషయం. ఇలా వీళ్ళను ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తీసుకొని వస్తాంటే ఆ భగవంతుడి దాని సందర్భంలో వచ్చినప్పుడు ఆపుకుంటా వస్తే మానవ మాత్రంలో మనం వచ్చి మనం పనిచేసే 2 ఏళ్లకో 1 సంవత్సరాలకో 3 ఏళ్లకో ఉన్నంత వరకు దేవుని సేవలు చిత్తశుద్ధిగా పనిచేసేది పోనిచ్చి
ఇటువంటి మనకు ఏదో ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు తీసుకొచ్చి మనం వృద్ధాలను ప్రయత్నం చేసి నేనేదో సాధించుకోవాలి కొట్టి ఇట్లా కొట్టే గతంలో జరిగినట్టు ఇట్లా ఉదాహరణ. గతంలో చేసిన పార్లమెంట్ సభ్యులు ఏమైనారు, చైర్మన్లు ఏమైనారు, ఇప్పుడు మీకు చెప్తూనే వచ్చాను. మహాప్రకారం ఫెయిల్ అయింది, బంగారు వాకిలు ఫెయిల్ అయింది, లడ్డూ మిషన్ ఫెయిల్ అయింది, చపాతీ మిషన్ ఫెయిల్ అయింది, లడ్డు ట్రేలు లోపల నుంచి మిషన్ తీసుకోవాలని ట్రేలే ఫెయిల్ అయింది. ఇవన్నీ కాకుండా వీళ్ళ అహంకారం ఎంత దూరం ఉంటుందంటే, మీకు దర్శనం సరిగ్గా జరగకపోతే బయట నుంచి శిఖరాగ్ర దర్శనం చేసుకోమని చెప్తే ప్రబుద్ధులు మాట్లాడతాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిలో ఉంది. అంటే భక్తులు అంటే అంత 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 చులకనగా ఉందా, అంత చులకన బాగుందా? శిఖరాగ్ర దర్శనం చేసుకో చెప్తాను నువ్వు కూడా ఏ గుడి నీదా? దర్శనం వాళ్ళు లోపలికి పంపించి 30 గంటలు 32 గంటలు వాళ్ళు బాధపడి లోపలికి వస్తే మహాలదర్శనం కాదు లఘు దర్శనం చేసి పంపిస్తామని మేము మాట్లాడతాం అంటే శిఖరాగ్ర దర్శనం చేసి పోమని చెప్పండి. మీరైతే మీరు సాయంత్రం 6 గంటలకు టెన్షన్ గంట కొట్టానే మీ భార్యలు పట్టు చీరలు కట్టుకుని మొదటి దర్శనం మీరు చేసుకోవాలి. ఏ హక్కు ఉంది, ఏ సంప్రదాయం చెప్పింది? మీ భార్యలు వచ్చి మొట్టమొదటిగా నిలబడుకుని దర్శనం చేసుకుని హారతి తీసుకోవాలని ఏ ఆచారం చెప్పింది, ఏ ఆర్టీ చెప్పింది? భక్తులకు వచ్చిన అంత 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 చులకనగా కనిపిస్తున్నారు మీకు. ఇలా నోటుకు వచ్చిన అధికారంతా ఒక పాలక మండలి కానీ ఒక అధికారి కానీ ఇష్టానుసారంగా తీసుకుని నిర్ణయాలు తీసుకొచ్చి పట్టి ప్రపంచవ్యాప్తంగా చులకన పడిపోయి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే పైరవీలు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే బ్లాక్ మార్కెట్లు. పాలక మండలి సభ్యుల కంటే కూడా మీకు తెలిసే తెలియదు కొంతమంది పైరవీలు చేసుకునే వాళ్ళు. ఇక్కడ తిరుపతిలో ఒక ఆయన ఎవరో ఉన్నారంట, ఆయన కేవలం ఫోటోలు ఇచ్చినాడు, కొండపైన ఫోటోలు ఇచ్చినాడు, రోజు 2 లెటర్లు ఇస్తున్నారండి. ఫోటోలు ఇచ్చినానికి రోజు 2 లెటర్లు అలౌ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన ఫోటోలు ఇచ్చాడు. ఏం వ్యవస్థ ఇది? ఎవరైనా చిన్న ఉన్నాడు, ఎవరైనా లెటర్ పెట్టుకుంటా లేదు, మీరేమైనా మీ లెటర్ కావాలంటే మీరు సీఎం దగ్గర పర్మిషన్ కావాలా? అవసరాన్ని నుంచి ఎవరు అడుగుతారో వాళ్ళు లెటర్ పెట్టుకుంటారు. ఈ విధంగా దీనికి ఒక రూలు పద్ధతి పాటింపు లేకుండా మీకు అనుకూలంగా ఉంటే వాళ్ళు మీరు ఇచ్చుకోవటం, మిగతా ఆయనకి తీసుకొని ప్రభుత్వం పైన దేనిపైన నెట్టేయడం అనేది ఇది అక్కడ పనిచేసే వాళ్ళకన్నా భయం ఉండాలి. మొదటగా నేను దేవస్థానంలో పనిచేస్తున్నాను, దేవుడి దగ్గర పనిచేస్తున్నాను, తప్పు చేస్తున్నాను భావన వాళ్ళకి కలిగితే తప్పులు జరగవు. ఇలా చేసిన వాళ్ళందరూ ఎటువంటి పాపాలు అనుభవించారో ప్రత్యక్షంగా నేను చెప్పక్కల్లా అందరికీ తెలిసిన విషయమే. అది మీకు జరగకూడదని దేవుని ప్రార్థిస్తాను. పాలకమండలికి అవకాశం వచ్చింది కదా అని చెప్పి 5 సార్లు పాలకమండలి చేసిన వాళ్ళ అనుభవం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, 4 సార్లు పని చేసిన వాళ్ళు 3 ఉన్నారు. ఏం అనుభవం అయింది మీకు? ఎందుకు మాట్లాడలేదు కదా దీని గురించి? అంటే మీకు ఏమీ లేదు. అప్పుడు ఇప్పుడు ఏకైక ఎజెండా అది మీ టికెట్లు, మీ దర్శనాలు, మీ కాటేలు కట్టుకోవటం, మీ పరిచయాలు పెంచుకోవటం. ఇంతకు తప్పనించి ఇంకేదైనా చేసిన ఎవరన్నా ఒకరికి ముందుకు చెప్పండి. ఈరోజు స్థాయి ఇంత దిగజారి పడిపోయింది. రోడ్డు పైకి మీరు వచ్చి బజార్ను పడిపోయి కొట్టుకునే పరిస్థితి వస్తే విలువ ఉంటుందా రేపు పాలక మండలికి? ఈ భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అంటే దానికి ఉన్నంత వాల్యూ కానీ, నేను ఒక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అంటే నాకు ఎటువంటి గౌరవం ఉండదు. నేను స్వయంగా చూసినాను కాబట్టి ఆ గౌరవ మర్యాదలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఆ గౌరవ మర్యాదలు ఏమైపోయినాయి? నేను దగ్గర డబ్బులు తింటానని చెప్పి మాట వచ్చింది, టికెట్లు అమ్ముకుంటానన్న మాట వచ్చింది, రోడ్డు నోడు కొట్టుకుంటానన్న మాట వచ్చింది. వీళ్ళు స్వార్థాల కోసం భక్తులను చంపడానికి వీళ్ళు ఆలోచన సైనిక లేకుండా భక్తులు రోడ్డు పైన పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది కూడా అనాలోచిత నిర్ణయాలు. గతంలో చుట్టుపక్కల వచ్చిందంటే కట్టెలు తీసి పంపించని చెప్పి మహానుభావుడు చెప్పడం ఎటువంటి చర్చ